నిధుల దుర్వినియోగం కనిపిస్తుందని హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత ఇది ప్రధాన వార్తగా తీసుకున్నారు. ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ అట ఏం పోతాడో ఏం చేస్తాడో ఏమో. ఇగో లొట్ట పీస్ కేసు పెట్టి శునకానందం అట లొట్ట పీసు కేసు అట. అది ఏం కేసు ఎవరంటారు? కేటీఆర్ అంటుండు. మరి లొట్ట పీసు కేసుకు ఎవరు భయపడతారు? మరి ఎవరిని లాయర్ని తీసుకుపోయారు? లొట్ట పీసు కేసుకు మంచోళ్ళు భయపడరు కదా, ధైర్యంగా ఉంటారు కదా. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్వి కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలి, ధైర్యం నింపాలి. అట్లాంటివి భయపడొచ్చినావు. మరి లొట్ట పీసు కేసుకు ఏం సమాధానం చెప్పాలి? ఆ కేసులను కూడా అట్లా ఈ పదంతో మనం మాట్లాడకూడదు కదా. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తావు. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కొట్టేస్తారు. నువ్వు అంతర్జాతీయంగా వేరే యుఎన్ఓ ఉంటుంది కదా, అక్కడికి పోయినా కొట్టేస్తారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పే కాబట్టి ప్రపంచంలో ఏడికి పోయినా కొట్టేస్తారు. నీ క్వాష్ పిటిషన్ ఏడాది వెళ్ళదు. అక్కడ న్యాయ పోరాటం చేస్తావు. ఏం చేస్తావు? ధర్నా చేస్తావు ఢిల్లీలో పోయి. నువ్వు చేసిందే తప్పు. రేవంత్ నువ్వు మొగోను అయితే ఫార్ములా ఈపై చర్చకు రా. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఎందుకు చర్చకు వస్తాడు? రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిన అవసరం ఏముంది? నిన్ను ఏసీబీ వాళ్ళు పిలిచిర్రు. ఏసీబీ వాళ్ళు పిలిచినప్పుడు ఏసీబీ వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు చెప్పాలి. నువ్వు మొగోను అయితే నీకు ధైర్యం ఉంటే ఏం చేసినావు చెప్పు. ఏం తప్పు చేయలేదో చెప్పు. గల్లు ఎగరేసుకొని నేను తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నా అని చెప్పు. అది మొగతనము అంటే ఈయన మాటల్లో మనం చెప్తే. మరి ఏసీబీలు రమ్మంటే ఈయన కేటీఆర్ ఎవరికి సవాల్ చేస్తుండు? దమ్ముంటే నువ్వు మొగోను అయితే ఫార్ములా ఈపై చర్చకు రా అంటుండు. అంటే కేసును తప్పుదో పట్టించడానికి రేవంత్ రెడ్డి రెచ్చిపోయి ఏం చేయాలి? కేటీఆర్ నేను దమ్ముంది సవాళ్ళు స్వీకరిస్తున్నా రా చర్చకు అన్నాడు అనుకో. అప్పుడేమవుతుంది? కోర్టులో ఉన్న అంశం అది. రేవంత్ రెడ్డి మాట్లాడొద్దు, కేటీఆర్ మాట్లాడొద్దు. దాని మీద చర్చ అవసరం లేదు. ఏసీబీ వాళ్ళు చేస్తారు. ఇంకా మనం చూడొచ్చు, నిన్న ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ అనే ఒక కామెంట్ చేస్తున్నాడు. ఈడీ కేసు అయితేనేమో ఢిల్లీ జైలుకు, తిహార్ జైలుకు, లేకపోతే ఈ ఈడీ కేసు కాకుండా ఏసీబీ కేసు అయితేనేమో మన హైదరాబాదు జైలుకు. ఏది కావాలో తెలుసుకో అంటున్నాడు. వాస్తవంగా జైలుకి పోతాడు. ఏది కావాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు మొగోళ్ళు అనేది కాదు, ఎవరు తప్పు చేసిరని కేసులో కావాలి. రేవంత్ రెడ్డి చేసిండా, కేటీఆర్ చేసిండా అనేది వీళ్ళు తేల్చేది కాదు. ప్రెస్ మీట్ పెట్టి ఏసీబీ తేలుస్తుంది, అట్లాగే ఈడీ తేలుస్తుంది, ఎన్ని కోట్లు డబ్బులు మిస్యూజ్ అయినాయన్నీ కూడా తెలుస్తుంది.